ఫాలో కమ్మని చెప్పారు. ట్యూస్డే రోజు హైకోర్టులో పోస్ట్ అయ్యి ఉంది. అయినా కూడా ఎంత అవసరం ఏముంది? కంటెంప్ట్ వేసుకోండి అని కూడా చెప్పారు. ఒప్పుకోండి, అరెస్ట్ చేస్తే అని స్టెప్ కూడా ముందుకెళ్ళి మాకు అవసరం లేదు. మరి ఏంటంటే ఆయన అది తప్పు. ఓకే 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 అందరూ ఎంతమంది మాట్లాడారు? డాటా రావడం ఏంటి? అది దాటితే ఏమవుతుంది? నమ్మునా నిట్రా ఇట్రా ఇట్రా సునీలా నిట్రా అడ్వకేట్ల ఇద్దరే వచ్చాం, 5 వచ్చాం, 10 మంది పోతలేము కదండి. अरे सुनील హైదరాబాద్ నుంచి సెల్లు ఎంతో ఎంత అడగడం అవసరం? నక్సలైట్ ఆయన తెలుసు పర్మిషన్ హైయర్ ఆఫీసర్
లలిత రెడ్డి. అందరం అటు ఇవ్వండి. కళ్యాణ్ ఒక్కరు కావాలి మీకు అందరూ ఆయన ఎవరు చూస్తే వాళ్ళు చెప్తారు. ఆయనకి చెప్పండి లలితారెడ్డి కళ్యాణ్ రావు అందరు వచ్చిరని చెప్పండి. ఇద్దరిని రమ్మన్నారా? అడ్వకేట్స్ అడ్వకేట్ కలిస్తే ఇంతమంది పోలీసులు ఆ సెక్షన్ అవసరం అవసరం. నా పేరు కట్టా మనోజ్ రెడ్డి. నేను గ్రానైట్ బిజినెస్ చేస్తుంటాను. కమలాపూర్ మండల్ అంగపల్లిలో నాకు గ్రానైట్ క్వారీ ఉన్నాయి. గత 15 నెలల కింద కౌశిక్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీగా ఉండేవాడు. ఒకరోజు నన్ను పిలిచి డబ్బులు కావాలి, పార్టీ అవసరాల మీద డబ్బులు కావాలని అడిగిండు. అడిగితే ఎన్ని ఇవ్వాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వను. 50 లక్షల రూపాయలు నా దగ్గర లేవని చెప్పిన. తర్వాత 25 లక్షల రూపాయలకు బేరం కుదిరింది. 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్న ఇవాళ నన్ను అడగకూడదు అనే మాట కూడా చెప్పిన. మొన్న 18వ తారీఖు నాడు ఈ నెల 18వ తారీఖు నాడు నేను లంచ్ చేస్తుంటే మధ్యాహ్నం పూట నేను మా మిస్సెస్ పక్క కూర్చొని భోజనం చేస్తుంటే అమెరికా పోతా అన్నావు, అమెరికా పోలేదు కదరా, ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు జూటా మాట్లాడుతున్నావు, యూజ్లెస్ వేలో డబ్బులు తెచ్చి నాకు మీటింగ్ ఉన్నది అని బాగా తిట్టడం జరిగింది. అయితే బాగా హర్ట్ అయ్యాను. నేను హర్ట్ అయ్యి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నాకు న్యాయం చేయాలి, నాకు ఆయనతోనే ఆయన నా కుటుంబానికి నాకు భయం ఉన్నది. డెఫినెట్గా ఆయన అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి. చట్టరీత్యా ఏ సెక్షన్లో అయితే పెట్టాలో ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను.